మీలో కుటుంబాలు కానీ చాలా మంది ఉన్నారు. అందుకే దీనికి ఒక పేరు పెట్టాను నేను. ఏంటంటే బర్త్డే ఫంక్షన్ కాకుండా కుటుంబ ఆశీర్వాద కూడిక అని పెట్టాను దీనికి. ఏంటది అంటే ఒక కుటుంబం దీవించబడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలనే విషయాలు కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా పిల్లల జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలు మనకి పిల్లలు కావచ్చు, కానీ పిల్లలు ఎవరంటే భవిష్యత్తు తరానికి సంబంధించిన వాళ్ళు. ఎవరో ఖచ్చితంగా ఇప్పుడు చిన్నపిల్లలే, కానీ ఒకప్పుడు వాళ్ళు ఎదిగి ఒక భవిష్యత్తును కలిగి వారే ఒక తరంగా మార్చబడతారు. రెండోది ఏంటంటే పిల్లలు ఎవరు అంటే దేవుడు మనకిచ్చిన బహుమానం. ఎవరు పెళ్ళైతే చాలా మంది బహుమానాలు ఇస్తారు. మనకి ఇస్తారు ఎవరా? నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. ఇక్కడ నుంచి గిఫ్ట్ కొనుక్కొని ప్యాక్ చేసుకుని అక్కడ తీసుకెళ్ళాను. ఎందుకంటే ఆడికి పెళ్లి నేను ఫ్రెండ్ కాబట్టి గిఫ్ట్ ఇచ్చాను. అలాగే చాలా మంది అంటారు దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు నాకేమి ఇచ్చాడు అంటారు. కానీ నాకు మాట చెప్పనా, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనడానికి దేవుడు ఖచ్చితంగా మీకు ఒక బహుమతి ఇచ్చాడు. ఆ బహుమతే మీ పిల్లలు. బైబిల్లో స్పష్టంగా రాసింది ఏంటంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని రాసింది. అంటే దేవుడు ఇచ్చే గిఫ్ట్ విలువైంది ఇస్తాడా, విలువ లేని ఇస్తాడా? నేను ఒక మాట చెప్పనా, మన ఇంట్లో డస్ట్ బిన్ కూడా మనం విలువ లేకుండా పెట్టుకోం. ఏం పెట్టుకోం? డస్ట్ బిన్ ఎవరన్నా పెట్టుకుంటారు మీ ఇంట్లో? డస్ట్ బిన్ కి అంత పర్పస్ ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మనకి ఇచ్చిన పిల్లల పట్ల కూడా దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది. కానీ ఈరోజు చాలా మంది జీవితంలో పిల్లలు ఆశీర్వదించబడరు. రెండోది ఏంటంటే పిల్లలే వాళ్ళకి శాపగ్రస్తంగా తయారవుతారు. చాలా కుటుంబాలు ఆ పిల్లల వల్లే మనశ్శాంతి ఉండదు. పిల్లల వల్లే ఇరుకు, ఇబ్బందులు, రకరకాలైన సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు. కారణం ఏంటో చెప్పనా? కారణం ఏంటంటే ఖచ్చితంగా మన జనరేషన్ అంటే తల్లిదండ్రుల జనరేషన్ కరెక్ట్ అంటే పిల్లల జనరేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. వాక్యం ఏం సెలవిచ్చిందంటే వాడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోవడానికి స్పష్టంగా వాక్యంలో దేవుడు రాయించాడు. వాళ్ళు నడవలసిన త్రోవను ఎవరికి నేర్పాలి? నేర్పాల తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు అనొచ్చు మేము నేర్పితే నేర్చుకోరని, కానీ నేను మాట చెప్పనా, మీ జీవితంలో మీ భక్తిని కనుక వాడు చూస్తే మారుతారు. ఖచ్చితంగా ఈ రోజు క్రైస్తవం ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే చెప్పేవాడు ఉన్నాడు కానీ చేసేవాడు లేడు. అది విచిత్రం. చెప్పేవాడు ఉండడం వల్ల జీవితాలు మారవు, చెప్పేది ఆచరించి చేసేవాడి వల్ల జీవితాలు మారుతాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, మా సంఘంలో నేనేదో పెద్ద బోధ చేస్తే ఎవరు మారరు. ఎందుకంటే నా బ్రతుకులో నుంచి దాన్ని చూపిస్తేనే మారుతారు. అవునా కదా? అవునా? మా చర్చిలో నేను చెప్పే బోధ నా జీవితంలో కనపడదా? ఖచ్చితంగా చెప్తున్నా వినండి. మనం ఏది చేస్తామో ఆ చేసే ప్రభావం ఖచ్చితంగా మన పిల్లల మీద పడిద్ది. అది దైవికంగా పడిద్ది, భౌతికంగా పడిద్ది, అన్ని విధాలుగా పడుతుంది. మీరు అనుకోవచ్చు చాలా సార్లు నేను చేసేది ఎట్లా, నేను ఎంత మంచి చెప్తున్నా వాళ్ళకి ఇట్లా జరగట్లేదు, అట్లా జరగట్లేదు అని. కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, సైంటిఫికల్ గా చూసుకున్నా పిల్లల జీన్స్ అనేది తల్లిదండ్రుల నుంచే వస్తుంది. ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఉండి మీరు చక్కగా ఉన్నారనుకోండి, అదాల అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా మీ పిల్లల స్వభావంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట పిల్లల జీవితాలు సరిగ్గా ఉండాలంటే తల్లిదండ్రులైన మీ జీవితాలు సరిగ్గా ఉండాలి ఫస్ట్. ఒకసారి మీ పక్కలతో చెప్పండి, వద్దులే నాతో చెప్పండి, అది పక్కలతో ఎందుకు. మొట్టమొదట పిల్లల జీవితాలు బాగుండాలంటే మీ జీవితాన్ని సరి చేసుకోండి. చాలా మంది ఈ రోజు వారు సరి చేసుకోరు, కానీ వారి పిల్లలు కరెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. ఇది ఎట్లా అయింది? లోకంలో ఒక సామెత ఉంది. సామెత ఏంటంటే ఆవు అంట, చెప్పండి, ఆవు చేలో మేస్తే కదా మనందరికీ తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? మీరే బూతులు మాట్లాడతారు, కానీ మీ పిల్లలకి ఏం చేస్తారు? ఎలా కుదిరింది? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం మన జీవితంలో మాదిరి చూసినప్పుడే మన పిల్లల జీవితాలు మారుతాయి. అది ఎవరైనా కానీ. సమూయేలు ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త, తన పిల్లలు లంచగొండలుగా మార్చబడ్డారు. ఏలి ఒక దైవజనుడు, కానీ తన కుమారులు వ్యభిచారులుగా మార్చబడ్డారు. దేవునికి వ్యతిరేకంగా, లోకానికి, సమాజానికి అన్యాయకరంగా మార్చబడ్డారు. కారణం ఏంటంటే మాదిరికరమైన జీవితాన్ని వారు చూపకపోవడం. ఏం చూపకపోవడం? సమూయేలు విస్తారంగా దేవుని పనిలో ఉన్నాడు, కానీ వారి పిల్లల్ని పట్టించుకున్నాడని వాక్యం లేదు. ఏలి గురించి స్పష్టంగా ఏముందంటే పిల్లలంటే తప్పు చేస్తుంటే ఏలి గద్దెచ్చలేదంట. ఆఖరిలో దేవుని ఒకరితో వచ్చినప్పుడు నాయనలారా ఎందుకయ్యా చేస్తున్నారని సైలెంట్ గా చెప్తారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీ జీవితాలు మీ పిల్లల మీద ప్రభావితం చూపిస్తేనే చాలా బాగా వాక్యంలో స్పష్టంగా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకు రకరకాల గురువులు ఉంటారు. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క గురువుగా ఉంటాడు. గురువు అంటే ఎవరో నేర్పించేవాడు, మాస్టర్ కాదు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక గురువు ఉంటాడు. తర్వాత ఫ్రెండ్స్ పరిచయం అయితే ఫ్రెండ్స్ లో కొంతమంది గురువులు ఉంటారు. ఫ్రెండ్స్ ని బట్టి, సహవాసాన్ని బట్టి కూడా మార్పు వస్తుందా, మార్పు రాదా? అసలైన గురువు ఎవరో చెప్పండి పిల్లలకి, మీరే చెప్పండి ఎవరు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట పిల్లలు చూసి నేర్చుకునేది ఎవరినంటే మిమ్మల్ని.
చాలా మంది ఏం చెప్తారంటే మా పిల్లలు మా మాట వినట్లేదండి, మా పిల్లలు నేను చెప్పింది చేయట్లేదని అంటారు. కానీ ఒక విషయం చెప్తానండి, పిల్లల్లో ఉన్న లక్షణం ఏంటంటే, అంటే ఇది తల్లిదండ్రులు కాబట్టి చెప్తున్నాను, పిల్లల్లో ఉన్న లక్షణం ఏంటంటే చెప్పింది చేయదు. ఏ పిల్లలైనా చెప్పింది చేయదు. ఒకసారి చెప్పండి, చిన్నపిల్లలు చెప్పింది చేయదు. మీరు చెప్పింది చేస్తారు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అవుతారు. అవునా కాదా? పెద్దోళ్ళే చెబితే ఏం రావట్లేదు పిల్లలు అంటారా? మరి పిల్లలు ఎలా మారతారంటే మీ జీవితాల నుంచి మాదిరిని చూసి అప్పుడు మారతారు. మొట్టమొదట పిల్లలకి గురువు ఎవర్రా బాబు అంటే తల్లి తండ్రి. వీరి ప్రవర్తన ఖచ్చితంగా పిల్లల మీద ఎఫెక్ట్ పడింది. వీరి ప్రవర్తన ఖచ్చితంగా వారి జీవితాలు మార్చిద్ది. రెండో విషయం ఏంటో తెలుసా? నాశనం వైపు కూడా తీసుకెళ్ళింది. ఖచ్చితంగా చెప్తున్నా. మీకు అర్థం అవడానికి ఒక సంఘటన చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం దయచేసి మాట్లాడుతూ ఏంటి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3 నుంచి. సందర్భం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా శత్రువుల చేత పీడించబడుతున్నారు, శత్రువుల చేత తరంపడుతున్నారు. ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి వారిని రక్షించడానికి సంసోను పుట్టిస్తాడు. ఎవరు పుట్టిస్తాడు అంటే అంతకు ముందు చాలా మంది న్యాయాధిపతులను పుట్టించాడు. అయితే ఆ సమయంలో సంసోను దేవుడు పుట్టిస్తాడు. సంసోను పుట్టించే క్రమంలో సంసోనుతో దేవుడు పుట్టేసి పైన భూమి మీదకి పంపించాల. ఆ మాట బాగా వినండి. సంసోని పైన అయ్యా నువ్వు ఇంత బతుకు భూమి మీదకి వెళ్తున్నావు కాబట్టి నేను పుట్టిస్తున్నా కాబట్టి అట్ట చేయని చెప్పాల. సంసోనికి ఏమి చెప్పలేదు, కానీ మరి ఎవరు చెప్పారో చూద్దాం. చూడండి, అధ్యాయం 3 వచ్చిన నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. చూడండి, ఒక దూత దేవుని దగ్గర నుంచి వచ్చి సంసోని యొక్క తల్లికి ఏం చెప్తుందంటే, ఇదిగో నువ్వు గొడ్రాలివి, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు. తర్వాత చూడండి, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. చూడండి, ఇక్కడ సంసోను జీవితం దేవుడి చేతిలో బలముగా వాడబడే అవకాశం అనేది ఎవరి చేతిలో ఉందంట? సంసోను చేతిలో ఉందా? తర్వాత సంసోను చేతిలో ఉంది, కానీ మొట్టమొదట ఎవరి చేతిలో ఉందో తెలుసా? సంసోను యొక్క తల్లి జీవితంలో ఉంది. ఇప్పుడు దేవుడి డైరెక్ట్ గా సంసోను దగ్గరికి రాలేదు. సంసోను పుట్టిన తర్వాత సంసోను దర్శించాల. సంసోను పుట్టక ముందే తన తల్లిని దర్శించింది. దర్శించని చెప్పింది తెలుసా? ఇదిగో పుట్టబోయేవాడు నాజీరు చేయబడాలి, ఇదిగో దేవుని చేతిలో బలంగా వాడబడాలి, కాబట్టి నువ్వేం చేయకూడదు, ద్రాక్ష రసాన్ని గాని పులిసినవే గాని ఇలాంటివేవి తీసుకోకూడదు. ఇప్పుడు జాగ్రత్తలని ఎవరో చెప్పాడు? దూత. నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పనా, మీ పిల్లల భవిష్యత్తు దీవించబడాలంటే, మీ పిల్లల భవిష్యత్తు మారాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మొట్టమొదటిగా కోరుకునేది మీ జీవితాలు మారాలని. ఎవరి జీవితాలు మారాలని ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రోజు తల్లిదండ్రుల జీవితాలు కనుక మార్పు లేనివిగా ఉంటే పిల్లల జీవితాలు ఖచ్చితంగా మారవు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల జీవితాలు మీ చేతిలోనే ఉన్నాయి, మీ పిల్లల భవిష్యత్తులు మీ చేతిలోనే ఉన్నాయి. చాలా మంది చేతులారా పిల్లల్ని నాశనం చేస్తారు. చేతులారా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని ఏడుకోరి మరీ నాశనం చేస్తారమ్మా. ఖచ్చితంగా నేను చాలా మందిని చూశాను. ఎందుకంటే లేనిపోయిన అహంకారం వాళ్ళకి. ఏంటది? తల్లిదండ్రులని గర్భం, తల్లిదండ్రులని పొగరం. అంటే నేను కూడా కుమారుని అని చెప్పట్లా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం ఒక వ్యక్తిని ప్రేమించినట్టుగా మనం ప్రేమించాలి. చాలా కుటుంబాల్లో నేను తల్లిని, ఆడు నాకు పుట్టినోడు, ఆడు నాకు లోబడాలి, ఈ ఫీలింగులతో ఉంటారు. అప్పుడు ఏమైందో తెలుసా? ఆటోమేటిక్ గా మనోభావాలు దెబ్బతింటాం, కుటుంబాల్లో వేరియేషన్ రావటం, చెప్పిన మాట వినకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా వాక్యాన్ని ఎరిగిన తల్లిదండ్రులు అయితే మీరు వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా? మీ తల్లిని మీ తండ్రిని సన్మానించమనే వాక్యం ఉంటే మనకు కనపడదు. కానీ పౌలు గారు చెప్తాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకండి అని చెప్తాడు. ఏం చెప్తాడు? కొంతమందికి పిల్లల కోపం తల్లి తగ్గాలి, తల్లిదండ్రులు తగ్గకూడదు అనుకుంటారు. కానీ వాక్యం ఏముందో తెలుసా? ఏముంది? పిల్లలకి అంటే దేవుడు చెప్పాడా చెప్పలేదా? మీకు మాట చెప్తే వినండి. మా ఇంటి సంగతి, మా అమ్మ నాకు పత్తాన్ని సలహాలు ఇస్తా ఉంటుంది, అన్ని పరిచయ విషయం కానీ అన్ని విషయాలు సలహాలు ఇస్తే నేను పట్టించుకోను. ఎందుకంటే నాకంటూ ఒక నడిపింపు ఉంది, నాకంటూ ఒక దర్శనం, దాని ప్రకారం నేను పోతా. నేను ఎంత చెప్పినా అమ్మ ఈ విషయం చెప్పొద్దు, ఇట్లా చెయ్యొద్దు, నాకు తెలుసు అని చెప్తే నువ్వు నాకు పుట్టినోడు అనే టైప్ లో మా అమ్మ మాట్లాడేది. కానీ మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పినా, నేను చెప్తే ఇలా, కానీ దేవుడు స్పష్టంగా మా అమ్మ చెప్పే సలహాలు కూడా చూశాడు. ఈ మాట్లాడే ప్రతి మాట ఆమె చూశాడు. ఎవరు చూశారు? ఒక దైవజనుని కలిసామన్నమాట.
కలిసి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాం మా అమ్మనే వెళ్తే అప్పుడు ఆయన ప్రార్థన చేసి చెప్పాడు, అమ్మా నీ అబ్బాయిని సహాయం మానే చెప్పాడు. ఇక్కడ మేమిద్దరు మాట్లాడుకున్న విషయానికి అక్కడ ఎలా తెలిసిందంటే ఖచ్చితంగా చెప్పనా, దేవుడు స్పష్టంగా చూపించాడని. స్పష్టంగా చెప్పాడు, ఈ విషయాల్లో నువ్వు మీ అబ్బాయి సలహా ఇస్తున్నావు, నువ్వు సలహా ఇచ్చే స్థితిలో మీ అబ్బాయి లేడు, ఖచ్చితంగా నువ్వు మానే, మీ అబ్బాయి దీవించబడతాడు, అనేకులకి ఆశీర్వాదం ఉంటాడు నీకు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నా ఇంట్లోనే కాదు కానీ ప్రతి ఇంట్లో పిల్లల జీవితాలు తల్లిదండ్రుల చేతిలోనే ఆధారపడి ఉంటే, ఈ తల్లిదండ్రులు అహంకారంగా లోకానుసారమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తే పిల్లల జీవితాల్లో ఖచ్చితంగా లోకానుసారమైన మార్పులు వస్తాయి. అసలు మీకు మాట చెప్పనా, తల్లిదండ్రుల దగ్గర నుంచి దొరకాల్సిన ప్రేమ, సంతోషం, సహవాసం ఇవన్నీ దొరకనప్పుడు వీళ్ళు ఎక్కడ నుంచి చదువుకుంటారు తెలుసా, ఆటోమేటిక్ గా లోకంలో నుంచి చదువుకుంటారు. లోకంలో అధికమైన సహవాసాలు ఎవరు కలిగి ఉంటారంటే, కుటుంబం సరిగ్గా ఉండి కుటుంబం ఐక్యత సమాధానం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా లోకానుసారమైన సమాధానాలు ఎదుర్కోరు. ఖచ్చితంగా ఇంట్లో ప్రశాంతత రాకపోతే, ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు టార్చర్ ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తారంటే లోకానుసారమైన వాటి వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఈ రోజు వ్యసనాలకి చాలా మంది పైకి చెప్పరు, కానీ తల్లిదండ్రులు టార్చర్ కి బలయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. టార్చర్ అంటే ఏముండదు, వాళ్ళని లెక్క చేయకపోవడం. ఇప్పుడు మేము సింపుల్ గా అడుగుతాం చెప్పండి, తల్లిదండ్రులు కదా, ఇక్కడ అందరు తల్లిదండ్రులే ఉందే, అవునా? తల్లిదండ్రులే ఉందే, యూత్ కూడా ఎవరు లేరు అక్కడ, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప, అందరు తల్లిదండ్రులే. అంటే అందరూ పిల్లలు కలిగిన వాళ్ళే. ఖచ్చితంగా నేను మాట్లాడుతానండి, మీ పిల్లలు ఎప్పుడైనా మీరు గౌరవించారా? మీ పిల్లలకి ఎప్పుడైనా మీరు వాల్యూ ఇచ్చారా? మీ పిల్లల ఆలోచనలకు ఎప్పుడైనా వాల్యూ ఇచ్చారా? మీకు మీ పిల్లల వాల్యూ ఇవ్వకపోతే మీరు ఎంత బాధపడతారో, మీ పిల్లలకు కూడా మీరు వాల్యూ ఇవ్వకపోతే వాళ్ళు అంతే బాధపడతారా? బాధపడరా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం ఖచ్చితంగా పిల్లల పైన ప్రేమ చూపే వారిగా ఉండాలి. మీ ప్రేమ ఖచ్చితంగా వారి జీవితాన్ని మార్చింది. మీ ద్వేషం, మీ అహంకారమైన మనసు, మీ లోకానుసరమైన మనసే ఖచ్చితంగా వారి జీవితాన్ని కూడా చెరిపే అవకాశం ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా చూడండి, ఎవరో లేకుండా బ్రతికిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు, అందరూ ఉండి బ్రతికిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు, అవునా కదా? ప్రతి మనిషిని దేవుడు ఎలా చేశాడంటే యథార్థంగానే పుట్టించాడు. కానీ లోకంలోకి వెళ్ళినప్పుడు లోకానుసరమైన పద్ధతులు, లోకానుసరమైనవన్నీ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే వాక్యం వారి జీవితంలో లేదు కాబట్టి ఆటోమేటిక్ గా లోకానుసరమైన పద్ధతులని అభ్యాసం. మీకు బాగా అర్థమైన ఒక విషయం చెప్తానండి, ఒక పొలంలో మనం వ్యవసాయం చేయడం కష్టం, కానీ కలుపు మొక్కలు పండించాలా? పండించకుండా ఆటోమేటిక్ అయ్యే వస్తాయి. అలాగే మనిషి జీవితంలో మంచి అనేది నేర్పించాలి, నేర్చుకోవాలి, చెడు అనేది ఆటోమేటిక్ గా అభ్యాస్తుంది. అలాగే దేవుడి వాక్యం స్పష్టంగా ఉందంటే, మనం పిల్లలకి నడవలసిన త్రోవను చిన్నప్పటి నుంచే నేర్పాలంట. ఎప్పటి నుంచి? కానీ ఈ రోజు చాలా మంది క్రైస్తవులు అయ్యింది కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం నేర్పుతున్నారు తెలుసా? సినిమాలు, ఫోన్లు ఇవ్వడం, గేమ్లు ఆడడం, పనికి మరి చెత్తంతా నేర్పుతున్నారు. తెలియకుండానే పిల్లల జీవితాలని ఒక భ్రష్టత్వంలోకి నడిపించేస్తున్నారు. ఐఫోన్ కనిపెట్టిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నా పిల్లలకి నేను ఫోన్ ఇవ్వనన్నాడు. ఎవరు? ఫోన్ కనిపెట్టిన వ్యక్తి. ఎందుకు పిల్లలకి ఫోన్ ఇవ్వనన్నాడు తెలుసా? పిల్లలకు ఫోన్ ఇస్తే జీవితాలు నాశనం అవుతాయి, పిల్లలకు నేను పుస్తకాలు ఇస్తానని చెప్పినాను. కానీ ఈ రోజు మనం ఏం చేస్తాం తెలుసా? ఏడిస్తే ఒకసారి ఫోన్, అన్నం తినేటప్పుడు ఒకసారి ఫోన్, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకు తెలియకుండా రాంగ్ ట్రాక్ లోకి పిల్లలు వెళ్ళిపోతారు. ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాక్యానుసారమైన జీవితం మొట్టమొదటి తల్లిదండ్రులని మీరు కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉండాలి? ఖచ్చితంగా ఇక్కడ బర్త్డే ఫంక్షన్ జరిగే అమ్మా నాన్న ఇక్కడ కూర్చున్న మీరైనా సరే వాక్యానుసారమైన జీవితం అనేది లేకపోతే మీరు దిగచ్చుకోవడం, మీ పిల్లలు కూడా దిగచ్చుకోవడం కన్ఫర్మ్. ఇది శాపం కాదు. చాలా మందికి వాక్యం ఏంటంటే శాపం అనుకుంటారు. ఆశీర్వాదం అనేది ఎక్కడుందో తెలుసా? గద్దింపులోనే ఉన్నాయి. నా గద్దింపు విని తిరగండి అని అన్నాడు దేవుడు. అంతేగాని నేను మెత్తగా చెప్తాను నా మాట ఏం తిరగని అనలేదు, అవునా కాదా? ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యానుసారమైన జీవితం లేకపోతే మన స్వాస్థ్యం మీద మనం శాపాన్ని అనుభవిస్తాం. ఏమనిపిస్తాం? యోగ గ్రంథంలో ఒక మాట ఉందో చూడండి, నేను చూపిస్తాను. దయచేసి త్వరతో దీన్ని యోగ గ్రంథం 24:18 వచ్చింది. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవదురు, వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము. అలాగే వారి స్వాస్థ్యం ఏంటంటే భూమి మీద బైబిల్లో ఒక మాట రాసింది, కుమారులు యెహోవా ఇచ్చు. అంటే ఎవరు జలముల మీద కొట్టుకుపోతారు? ఇక్కడ అదేముంది, నేను సొంతంగా చెప్తున్నాను చూడండి. వారు జలం మీద ఎలా కొట్టుకుపోతారంటే తేలికగా, వారి స్వాస్థ్యం భూమి మీద. ఎవరి గురించి అక్కడ రాయబడింది తెలుసా? దేవునికి లోబడిన వారి గురించి రాయబడింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవునికి లోబడిన వారి పిల్లల జీవితంలో వారి పిల్లలతో వారు శాపగ్రస్తులుగా మార్చబడతారు. మీకు మాట చెప్తే వినండి. యాకోబు జీవితంలో దేవుడు యాకోబుని దీవించిన తర్వాత పగస్తులు ఉన్నారు ఎవరన్నా అంటే, అంతకు ముందు ఏశావు పగ ఉంది ఏశావు, తర్వాత పోయింది, ఫ్యామిలీ అంతా చక్కగా సంతోషంగా ఉంది.
యాకోబు యోసేపు ఎప్పుడైతే అమ్మబడ్డాడో, యోసేపు ఎప్పుడైతే కనుమరుగయ్యాడో అప్పటి నుంచి మరలా యోసేపు వచ్చిన దాకా, అంటే యోసేపుని కలిసిన దాకా మనోదుఖం కలిగిన వాడే మృతుల లోకానికి దిగిపోయినట్టుగా ఉన్నాడు. అంటే చాలా మంది అంటారు కదా, పేరుకే బతుకున్నాను చచ్చిపోయిందో వాడితో సమానం అంటారు కదా, అలా ఉన్నాడు. కారణం ఎవరు అంటే యాకోబు దేని వల్ల బాధించబడ్డాడు? తన పిల్లల వల్ల. అవునా కాదా? ఈ రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం శాపాన్ని అనిపిస్తాం ఎప్పుడు దేవునికి లోబడినప్పుడు. ఆ శాపం నీతో పోదు. ఎవరితో పోదు? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎలాగా పిల్లల వశమైందో, తల్లిదండ్రులు పోగేసుకున్న ప్రతిదీ పిల్లల వశమైంది ఖచ్చితంగా. అది శాపం కావచ్చు, అది ఆశీర్వాదం కావచ్చు. ఒక అబ్రహాం ఆశీర్వాదం ఈనాడు సమస్త దేశాలకి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఒక అబ్రహాం విధేయత ఇశ్రాయేలు జాతి అందరినీ చూడండి ఆశీర్వాదకరంగా బ్రతికేటట్లు చేసింది. అదే ఒక ఆదాము అవిధేయత ఈనాడు సమస్త మానవాళి పాపంతో బ్రతకడానికి కారణమైంది. ఈ రోజు నేను చెప్తున్నాను, నీ జీవితం ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి పాపం ఏమైందంటే మీ పిల్లల మీద ఖచ్చితంగా పనిచేస్తారు. చాలా మంది సైలెంట్ కి ఎవరికి తెలియదు అనుకుంటారు, కానీ చేసి ఎక్కడికి వెళ్ళాం దేవుడికి ప్రతిదీ ఖచ్చితంగా రాసుకుంటాడు. దేవుడి లెక్కలోకి ప్రతిదీ ఖచ్చితంగా వెళ్ళి ఖచ్చితంగా దాన్ని మీ పిల్లలు అనుభవిస్తారు. ఎవరు అనుభవిస్తారో అది నేను నా కొత్త కవిత్వం చెప్పట్లా, వాక్యం ఉన్నదే చెప్తున్నా. చూపించాను కదా మీకు. వారి స్వాస్థ్యం అయితేన్నారా వారైతున్నారా? వారవుతారన్నాడా? అక్కడ చూడండి, స్వాస్థ్యము ఏమైంది? శాపగ్రస్తం. అవును. అంటే వారి పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. కారణం ఏంటంటే మనలో ఉన్న దుర్బుద్ధి, దేవునికి లోబడే మనస్తత్వం. ఏ విషయమైనా కాదు, ఖచ్చితంగా ఇది తప్పు అని మనకు తెలిసినప్పుడు దేవుడికి లోబడడం నేర్చుకుందాం. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మన పిల్లల్ని తరతరాలను దీపిస్తాడు. ఖచ్చితంగా ఒకడు గనక ఆయన విషయంలో ఆయనకి వ్యతిరేకంగా బ్రతికితే వాని పైన ఏం గమనించబడిందంట? శాపం గమనించబడింది. నిర్గమకాండం 25 స్పష్టంగా ఉంది. చూడండి, కావాలని చూపిస్తారు. నేను ఎంత డౌట్ గా చూస్తున్నాను, ఇంకా ఇప్పుడు వెళ్ళదు అనుకుంటా. నిర్గమకాండం 25 5వ వచనం. ఏలైనగా నీ దేవుడు నేను రోషము గల దేవుడను నన్ను దేశించే వారి విషయంలో నాకు తరముల వరకు దోషములను కుమారుల మీదకి రప్పించు. ఆగండి, 3-4 తరాల వరకు అంట తండ్రుల దోషం కుమారుల మీదకి వచ్చిందంట. ఎవరి మీదకి వస్తుంది అంటే మీరు చేసిన పాపం మీతో పోయితా ఖచ్చితంగా మీ పిల్లలు కూడా దాన్ని అనుభవిస్తారు. మీరు సంపాదించిన ఆస్తి ఎలాగ మీతో పోదో, మీరు సంపాదించిన ఎలా మీ పిల్లలు అనిపిస్తున్నారో, మీ అవిధేయత, మీ భక్తిహీనత ఖచ్చితంగా మీ పిల్లల జీవితాలను కూడా శాపగ్రస్తంగా మార్చబడి. నేను అనేక మందిని చూశానండి, పిల్లల మంచోళ్ళే, పిల్లల గుణవంతులే, కానీ వారి జీవితంలో వారు ఎప్పుడు కూడా ఏదో ఒక దరిద్రం అనుభవిస్తూనే ఉంటారు. కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రుల వలన కలిగిన శాపాలన్నీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మన జీవితంలో మనం యథార్థం ఉన్నప్పుడే మన పిల్లలు కూడా దీవించబడతారు. దేవుడు చెప్తున్న మాట. తర్వాత కింద వస్తుంది చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞ ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని వాడు ఎన్ని తరాలంట? అంటే ఆయనకి లోపడకపోతే, ఆయనకి వ్యతిరేకంగా బ్రతికితే, ఆయన వ్యతిరేకంగా బ్రతకడానికి మీకు మాట చెప్తున్నానండి. దేవుడికి వ్యతిరేకంగా బ్రతకడం ఏంటి? నాకు దండం పెట్టలేదు, నాకు కొబ్బరికాయ ఇవ్వలేదు, నాకు కానుక ఇవ్వలేదు, ఇది నాకు వ్యతిరేకం అన్నాడు దేవుడు. దేవుడికి వ్యతిరేకంగా బ్రతకడం అంటే అది కాదు. దేవుడు మనిషి బ్రతకడానికి ఒక క్రమాన్ని నిర్ణయించాడు. మాకు తెలుసులే, మాకు నువ్వు చెప్పేది ఏంది అని అనుకుంటే ఖచ్చితంగా దండం పెట్టి చెప్తుంది నరకాన్ని కూడా గేయాలండి. ఎందుకంటే మనకు తెలిసిన విషయాలే మనం పాటించకపోతే ఖచ్చితంగా ఉపయోగలేదు. నేను పండితుడిగా ఉండి, నేను పెద్ద ప్రావీణ్యత కలిగినోడండి, నేను చెప్పేది పాటించకపోతే ఖచ్చితంగా నేను తెలిసిన జ్ఞానం అంతా నరకానికి తప్ప పొందడానికి వెళ్తారు. నేను చెప్పింది అర్థమైందండి. ఒకడంట ఒకటి సంపాదించిన లోపం అంతా తిరుగుతాడంట, కానీ చివరికి ఆడు వెళ్ళంట ఆ సంపాదించిన కూడా తీసుకెళ్ళండి. అట్లా మనకి ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ఆచరణలో పెట్టకపోతే ఖచ్చితంగా దేనికి బయటరమ్మ. మన జీవితాలు కూడా ఇప్పుడు బాగున్నట్టు మనకు అనిపిస్తుంది, ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తు ఉంది మనకి. ఖచ్చితంగా మనిషి ఏమనుకుంటాడంటే ఈ రోజు అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు ఈ రోజు నేను పేదరికం ఉన్నాను అనుకోండి, సపోజ్ చెప్తున్నాను. ఈ రోజు నేను పేదరికం ఉన్నానని నీకు కలిగిన స్థితిలో ఉండి నువ్వేమన్నావు తెలుసా? అంటే ఈ రోజు చూసుకుని ఆడికి లేదు నాకు ఉంది ఈ ఫీలింగ్ లో మాట్లాడతా. నేను మాట చెప్పనా, జీవితం అనేది ఈ రోజు అయిపోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తప్పు చేసేవాళ్ళైనా, ఎదురు వాళ్ళు తప్పు చేసి మాట్లాడేనా, లేకపోతే చిన్న చూపు చూడబడుతున్న వారైనా సరే గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది చాలా దినాల కలయిక. జీవితం అనేది ఒక రోజు అయిపోలా, జీవితం ఒక రోజు ముగించబడదు. ఈ జీవితంలో ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ధనం ఉందని విడిచిపెడితే నువ్వు కిందకు వచ్చే రోజు ఉంది. నువ్వు ఒకవేళ ఎదుటి వ్యక్తుల చేత దూషించబడతా ద్వేషించబడతా ఉంటే వాళ్ళు నీ కిందకు వచ్చే రోజు కూడా దేవుడు నీకు ఇచ్చాడు. అలాగే నువ్వు ఈ రోజు తప్పు చేసి ఎవరికి తెలియకుండా ఉండే అనుకోవచ్చు,
కానీ ఒక రోజు ఖచ్చితంగా అవన్నీ లెక్కలోకి వస్తాయి. విత్తనం వేసినప్పుడే చెట్టు రాదు, నువ్వు తప్పు చేసినప్పుడే నీకు శిక్ష కూడా రాదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కాలాన్ని బట్టి ప్రతి దానికి ఒకరోజు తీర్పు తీర్చి ఆ తీర్పులో నేను నిలబెడతాడు. చచ్చిపోయిన తర్వాత మాత్రమే కాదు, భూమి మీద కూడా బైబిల్లో ఎంతో మంది జీవితాలు ఉన్నాయి. వారు ఒకప్పుడు తప్పు చేశారు, కానీ ఖచ్చితంగా వారి తప్పుకు తగిన శిక్ష వారు అనుభవించారు అంతే. ఒక వ్యక్తి కనుక ఆశీర్వాదకరంగా బ్రతకాలంటే ఆయనకు లోబడాలి, పాపరహితమైన జీవితం జీవించాలి. చాలా మంది కుటుంబాలు ఈ రోజు శాపం ఏలుబడి చేస్తా ఉంటది. ఏం ఏలుబడి చేసింది? తరతరాలు వారి జీవితంలో మనశ్శాంతి ఉండదు. తినడానికి డబ్బులు ఉంటాయి, ఉండడానికి ఇల్లు ఉంటది, కానీ వారి జీవితంలో మనశ్శాంతి ఉండదు. నేను ఒక మాట చెప్పనా, ఆశీర్వాదకరమైన జీవితం అంటే చేతి నుండి డబ్బులు ఉండడం కాదు. చాలా మంది అనుకుంటారు డబ్బులుంటే ఆశీర్వాదం అనుకుంటారు, కానీ ఒక మాట చెప్పనా, తృప్తి లేని జీవితమే శాపకరం అని చెప్తుంది వాక్యం. ఏం చెప్తుంది? మీరు పట్టిడన్నం తిని తృప్తిగా బ్రతకలేని జీవితం కలిగి ఉన్నారా? మీరు శాపంలోనే బ్రతుకుతున్నట్టు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు సమృద్ధిగా ఉంటే, నువ్వు పూరి గుడిసెలో ఉన్నా, అద్దీంట్లో ఉన్నా, అదే నీకు ఆశీర్వాదం. కావాలంటే ధనం ఉన్నామని అడగని చెప్తారు. మనం అందరికీ అనిల్ అంబానీ పెద్ద పెద్ద కోటేశ్వరం చూసి అబ్బు వాళ్ళ గోల్డ్ ఉందనిపిస్తుంది, కానీ మన బ్రతుకన్నా దారుణమైన బతుకాలు బతుకుతున్నారు. తెలుసా మీకు? ఏసీ వేసుకోవడం లేదంటే అనిల్ అంబానీ కొడుకు ఎంత దారుణం. ఏసీ అదే మనకి ఒక 10 లక్షలు ఉందనుకోండి, ఒక మంచి ఇల్లు ఉందనుకోండి, కొంచెం డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏం పెట్టుకుంటాం? ఏసీ పెట్టుకొని కోట కొనుక్కుంటామా? చూడండి, అంటే మనం బాగా బతుకుతున్నావా, వాళ్ళు బాగా బతుకుతున్నారా? ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, ప్రశాంతత లేని జీవితం, శాపగ్రస్తమైన జీవితం జీవించడానికి కారణం తల్లిదండ్రులు చేసే పిల్లల మీద ఖచ్చితంగా వెళ్తాయి. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రుల జీవితం అనేది దేవుడు చాలా ప్రాముఖ్యంగా సరిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? కానీ ఈ రోజు మరి మీ జీవితం ఎలా ఉందో మీరే పరిశీలన చేసుకోండి. మీకు మాట చెప్పనా, దేవుడు ఒకసారి ఇశ్రాయేలు ప్రజలతో మోషేతో చెప్తాడు, మోషే తల్లిదండ్రులందరినీ సమకూర్చని చెప్తాడు. ఏం చెప్తాడు? ఎందుకు సమకూర్చమని చెబుతాడు అంటే, ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 4:10 ఆ పైన కూడా చూడండి, యెహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చుము, నాకు భయపడ నేర్చుకుని ఆగని చెప్తారు. ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు? ప్రజలందరినీ సమకూర్చమన్నాడు. ఎందుకు సమకూర్చమంటాడు అంటే, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములు నాకు భయపడ నేర్చుకొని. తర్వాత చూడండి, తమ పిల్లలకు చూడండి, మీ పిల్లలకి మీరు నేర్పాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి? ఇప్పుడు ఎంతమంది అజ్ఞానం ఆలోచించండి. మీరు సరిగ్గా లేకుండా మీ పిల్లల జీవితాలు ఎలా సరవుతాయి? ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పనా, ఎంతో మంది జీవితాలు ఈరోజు సరైనవి, ఎంతో మంది జీవితాలు ఈరోజు కట్టబడినాయి, ఎంతో మంది జీవితాలు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఎందుకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి తెలుసా? జీవితాన్ని మార్చుకున్నారు కాబట్టి ఆశీర్వాదకరంగా ఉంది. నేను ఎన్నో కుటుంబాలు చూశాను, ఎన్నో కుటుంబాలు ప్రభు నా ద్వారా మార్చిన కుటుంబాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటి తెలుసా? వారి జీవితాన్ని వారు సరి చేసుకోవడం. మనిషి చేసే తప్పు ఏంటంటే, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని లోపాన్ని చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? నేను మాట చెబుతానండి, ఏమనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు తవ్వు ఆడుతున్నారు అనుకోండి, యథార్థంగా ఆలోచించండి, ఏమో లేదన్న ఫీలింగ్ ఉన్నట్టు మాట్లాడేయడం అని ఎప్పుడైనా మీరు అనుకుంటారా? ఖచ్చితంగా నేను మాట చెప్పనా, ఇద్దరు గొడవాడుకున్నప్పుడు ఎవరి పార్టీలో వాళ్ళు వాదించుకుంటారు అంతే. ఇది కోర్టులో కనుక ఒక ముద్దాయి నిలబెడితే అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ ఉంటే, వాడి పక్షాన్ని వీడు, వీడి పక్షాన్ని వీడు వాదిస్తాడే. సేమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరి పక్షాన్ని వాదించుకుంటాడు. కానీ నేను ఒక మాట చెప్పనా, అలా మాట్లాడుకునేవాడు లోక సంబంధి, ఎవరి సంబంధి? కానీ ఆత్మ సంబంధమైన వాడు చేసే పని తెలుసా? ఇరుపక్షాలు ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు? న్యాయం అనేది వాక్యం ఉంది, ఇరుపక్షాలు ఆలోచించినప్పుడే వచ్చిందంట. అంటే అసలైనది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సత్యం అంటే ఇద్దరు పక్షాన కూర్చుని ఆలోచించే జ్ఞానం ఉండాలి. అందుకే బైబిల్లో మాట రాసింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునేది. 3 నాలు మగవాళ్ళ గురించి అక్కడ రాసలేదు, ఎక్కువ ఆడవాళ్ళ గురించి రాసింది. అంటే ఎక్కువ ఆడవాళ్ళే చేస్తారు ఇటువంటి పనులన్నీ. హల్లెలూయా. నేను చెప్పలేదండి, బైబిల్లో రాసింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన లైఫ్, మన పిల్లల లైఫ్ మార్పు చెందాలి, దేవుడు కోరుకుంటున్నాడు. అలా మార్పు చెందాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి? మీరు నేర్చుకున్నప్పుడు మీరేం చేయాలి? ఏం చేయాలండి? మీ పిల్లలకు నేర్పాలి ఫస్ట్. అర్థమైందా? రెండవది, ఫస్ట్ మీ జీవితాన్ని సరవాలి. మూడోది, పిల్లల్ని పెంచే జ్ఞానం మనకు లేదు. మీకు మాట చెప్పనా, ఏమనుకోకండి, నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఈయన సరి చేసేద్దాం, ఆయన సరి చేసేద్దాం, ఆయన మార్చేద్దాం. ఎందుకంటే వాక్య జ్ఞానం ఉంది కాబట్టి చెప్పేసి చేసేద్దాం అనుకుంటూ ఉండేవాడు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత, పరిచయంలో కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, నేను అప్పటినే మార్చలేను, అసలు నన్ను నేనే మార్చుకోలేను నాకు అనిపించింది. అవునా? నేను చెప్పింది అర్థమైందా? ఇదివరకు ఏమనుకున్నానంటే, నా పిల్లల్ని నేను మార్చగలను అనుకునేవాడిని. మీకు నమ్మితే నమ్మని లేదు, ఇప్పుడు నా పిల్లల పట్ల నాకు ప్రణాళిక ఉంది. ఇప్పుడు
పెళ్ళవకపోవచ్చు, కానీ పుట్టబోయే పిల్లలు ఎలా ఉండాలో కూడా నాకు ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ కూడా. అంటే వాళ్ళు పుట్టకపోవచ్చు, పుట్టవచ్చు, కానీ నాకంటే ఒక ప్రణాళిక ఉంది. మరి మీకు ఉందో లేదా మీ పిల్లల పట్ల తెలియదు. కానీ అట్లా అనుకుంటాను. ఏమనుకున్నానంటే పిల్లల గురించి ప్రస్తావన వస్తే మా పిల్లల్ని నెంబర్ 1 పెంచగలను అనుకునేవాడిని. కానీ వాక్య జ్ఞానం పెరిగిన తర్వాత కొంతమంది జీవితాలు చూసిన నాకు అనిపించింది నా వల్ల కాదని. అప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను. ఈ తెలుసుకున్న తర్వాత ప్రభువా నా పిల్లలే కాదు నా జీవితాన్ని కూడా నేను మార్చుకోలేనయ్యా, నువ్వు మార్చు అని ప్రార్థన చేసేవాడిని. ఖచ్చితంగా నా మాట చెప్పనా, ఈ రోజు పిల్లల జీవితాలు మార్చడానికి, పిల్లల జీవితాన్ని సరి చేయడానికి మీరు విశ్వ ప్రయత్నాలు చేసినా మారరు. అసలు ఎవరి మాట ఎంతో, అది పాయింట్ ఇక్కడ. ఒకసారి చెప్పండి, ఎవరి మాట ఎంతో. అసలు మీకు మాట చెప్పనా, ఇంకా కామెడీ ఏంటంటే మీరే మీ మాట అన్నారు. చెప్పండి ఒకసారి, నేనే నా మాట కావాలంటే మీకు అర్థమయ్యేది చెప్తానే. మీలో 2 స్వరాలు మీకు వినపడతాయి. ఎన్ని స్వరాలు? చెయ్యొద్దు. ఎన్నిసార్లు చెయ్యొద్దు అన్న చేయకుండా ఉన్నారు. అసలు మీరే కదండి బాబు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా, నేను దేని చేయకూడదు అనుకున్నాను దాన్ని చేస్తున్నా, దేని చేయాలనుకున్నా దాన్ని చేయలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పనా, పిల్లల జీవితంలో అయినా సరే, నీ జీవితంలో అయినా సరే, నువ్వు పిల్లల్ని కట్టాలన్నా, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలన్నా, నీ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, నీ సొంత జ్ఞానం ఖచ్చితంగా ఉపయోగపడదు. నీ సొంత జ్ఞానంతో నువ్వు ఏది చేయలేవు. ఎందుకంటే నీ జ్ఞానానికి పరిమితి ఉంది. నీ జ్ఞానానికి కొంత శక్తి ఉంది. ఎంత శక్తి ఉంది? మహా అయితే మాట్లాడగలవు, మహా అయితే నడిపించగలవు, అంతవరకే. కానీ జీవితాలు మార్చడం మాత్రం దేవుని శక్తిలోనే ఉంది. హల్లెలూయా. మీరు నమ్మకపోండి, పిల్లల జీవితాలు మారాలంటే దైవిక జ్ఞానం తల్లిదండ్రులకు కావాలి. ఏ జ్ఞానం కావాలి? మీకు అదే అధ్యాయంలో చూపిస్తా చూడండి. మనోహ ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 13వ అధ్యాయం 8వ వచనం. చూడండి, మనోహ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి. చూడండి, ఫస్ట్ ఒక దూత వచ్చింది కదా, ఎక్కడికి? ఎవరి సంవత్సరంలో అమ్మ దగ్గరికి వచ్చి కనపడింది. అప్పుడు మనోహ లేడు. హల్లెలూయా. చూడండి, ఖచ్చితంగా ఈ మనోహ అప్పుడు లేడు. తర్వాత మనోహ వచ్చిన తర్వాత చెప్పింది భార్య, అయ్యా ఒక దైవజనుడు వచ్చాడు ఆయన అని చెప్తే, మనోహ ఏం చేస్తాడు తెలుసా? సరే చెప్పాడుగా చేసేద్దాం అని అట్లా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు నేను ఏమి చేయవని. ఆగండి, చూడండి, స్పష్టంగా అడుగుతున్నాడు ప్రార్థన. ఈ రోజు చాలా మంది పిల్లల కోసం ప్రార్థన చేయరు. రెండోది ఏంటి తెలుసా? శాపనార్థాలు పెడతారు పిల్లలకి. ఏమని పెడతారు? నీకేం మారా? అరే అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు పిల్లలు పోవాలనుకుంటున్నారా, పిల్లలు బాగుపడాలనుకుంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏశావు తర్వాత యాకోబుని నియమించిన వచ్చి నన్ను ఆశీర్వదించి తండ్రి అంటే ఇస్సాకు దగ్గర ఆశీర్వాదం లేదు. కారణం ఏంటి తెలుసా? ఇస్సాకు పలికిన ప్రతిదీ యాకోబు జీవితంలో నెరవేరింది. యాకోబు పలికిన ప్రతిదీ పిల్లల జీవితాల్లో నెరవేరింది. ఖచ్చితంగా నేను చెప్పనా, వీళ్ళు బలిగే కూడా మీ పిల్లల జీవితాల్లో నెరవేరుతుంది. ఆడు బాగుపడ్డావు, ఆడు బతికంతే, ఆడు రాత అంతే, అట్టగలిగాడు రాత, ఆడు బతికంతే. ఖచ్చితంగా మీరు మేలు పలకాలి తప్ప కీడు పలకూడదు. నిజంగా మీరు దేవుని విశ్వసించిన వారైతే, వాక్యాన్ని నమ్మిన వారైతే, మీ పిల్లల శాపం వచ్చిన వారు పలకూడదు. పేతురు రాసిన పత్రికలో ఉందా లేదా? స్పష్టంగా నేను చెప్పట్లేదండి, వాక్యంలో రాశాడు. చూడండి, చూపిస్తాను మీకు. మళ్ళీ మనోహ దగ్గర పోతాం. మనం న్యాయాధిపతి గ్రంథం అలాగే ఉంచండి. 13వ అధ్యాయం 8వ వచనం. అందరూ పేతురు రాసిన పత్రిక ఏంటి? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. త్వరగా జీవమును ప్రేమించి మంచి దినమును చూడని వారు చట్టాన్ని పలకకుండా తన నాలుకను కపడపు మాటలు చెప్పకుండా తన పెదవులను. అర్థమైన స్పష్టంగా? అంటే నువ్వు జీవాన్ని ప్రేమించి దేవుడు నీ ఎదుట ఉండించాడు. ఆశీర్వాదము, శాపం, జీవం, మరణం. జీవాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే, నీ పిల్లల జీవితాలు బాగుపడాలని నువ్వు ప్రేమిస్తే, ఆడెంత దరిద్రుడైనా గాని, ఎలా గాని నేను చెప్పేది మీకు స్పష్టంగా వినపడుతుంది కదా, వాడి జీవితం ఎంత భయంకరంగా ఉండనే నువ్వు శపించడానికి వీల్లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ పిల్లలకు మంచి చెప్పాలి. నీ పిల్లలు మంచి తినలేదనుకో, నీ వచనం కూడా వాళ్ళకి ఏం పలకాలంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితం బాగుపడినట్లే పలకాలి. ఎలా పలకాలి అంటే, నువ్వు జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలంటే మీ పిల్లల జీవితాల్లో చెడ్డదాన్ని ఎన్నడూ పలకడానికి వీలేదు. మీకు విషయం చెప్తానంటే, సెయింట్ అగస్టిన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు బలమైన దేవుని కొరకు కార్యాలు జరిగించాడు. చరిత్రలో నిలిచిపోయి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి ఎవరో తెలుసా? ఒక భయంకరమైన వ్యభిచారి. ఎవరో వ్యభిచారి అయినప్పటికీ కూడా వాళ్ళ తల్లి ఏం చేసింది తెలుసా? కన్నీటితో ప్రార్థన చేసేది. ఎవరి కోసం? సెయింట్ అగస్టిన్ కోసం. చేసి 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 ప్రార్థన అయితే చేసింది, కానీ తన జీవితం అయితే మారలా. తల్లి చచ్చిపోయింది. కానీ నేను ఒక మాట చెప్పనా, మనమైనా చచ్చిపోవచ్చు, కానీ మన ప్రార్థన ఎప్పుడు చచ్చిపోదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనకి ఈ రోజు మనకి జవాబు కనపడకపోవచ్చు. విత్తనం విత్తగానే ఖచ్చితంగా పంటని ఏ రైతు చూడడం.
చూస్తాడా? పొట్టలో పిల్లోడు పడంగానే మనం చూస్తారా? దీనికి టైం ఉంది, దానికి టైం ఉంది. అలాగే మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి ఖచ్చితంగా ఒక రోజు దానికి ప్రతిఫలం వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు చచ్చిపోతారు, మీ ప్రార్థన చావదు. ప్రార్థన జీవం కలిగింది. ఎందుకంటే అది వెళ్ళింది జీవం లేని వ్యక్తి దగ్గర కాదు, జీవం కలిగిన దేవుడి దగ్గరికి. హల్లెలూయా. ఆమె చచ్చిపోయింది. చచ్చిపోయిన కొన్నాళ్ళకి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? సెయింట్ అగస్టిన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటేనే వ్యభిచారులు అగస్టిన్ చూసి మారిపోయారు. అసలు అగస్టిన్ చెప్పిన బోధ వల్ల మారలా. దేని వల్ల? నడుచుకుంటూ వెళ్తుంటేనే అగస్టిన్ జీవితాన్ని చూసి మారిపోయారు. కారణం ఏంటి? తల్లి ప్రార్థన. అదే కనుక మీ పిల్లలు అట్లా ఉన్నారని మీరేం చేస్తారు చెప్పండి? ఇద్దరు నా కడుపు ఎందుకు పుట్టాడు, సత్యం బాగుంది, నటసావా ఇటసావా, పొద్దున్నే లేచి సుప్రభాతం మొదలెడతారు. ఖచ్చితంగా మాట చెప్పనా, ముందు మారు మనసు పొందాల్సిన వాళ్ళు కాదు మీరు. ఎవరు? మతాలు చెప్పండి, మేమే మారాలి. నిజంగా చెప్తున్నాను, మీరు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులైతే ఈ మనసు కలిగి ఉంటారు. ఈ మనసు లేకపోతే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారని భ్రమలో ఉన్నారు కానీ నమ్ముకోవాలి. అది విషయం. భ్రమ వేరు, సత్యం వేరు. నేను చెప్పిన అర్థమైందా? చాలా మంది భ్రమలో ఉంటారు. ఏంటి? నేను భక్తిపరుని, నేను చర్చికి వెళ్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నా. నీ కానుకలు నువ్వు చేసేది అంతా సోదే. నువ్వు మారకపోతే మారితే ఒరిజినల్. నేను చెప్పింది అర్థమైంది కదా? ఇప్పుడు మనోహర్ దగ్గరికి వచ్చేది 13వ అధ్యాయం ఆ వచనం పూర్తి చేయండి. మేము ఏమి చేయగలను దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహర ప్రార్థన ఆలకించాడు. మనోహర్ ఎప్పుడైతే అయ్యా పుట్టబోయే పిల్లల్ని ఎట్లా పెంచాలో, ఆ పుట్టబోయే పిల్లడికి ఏమేం చేయాలో మళ్ళా ఒకసారి మాకు తెలియజేయని ప్రార్థన చేస్తే దేవుడు మనోహర ప్రార్థన నిర్లక్ష్యం చేయాల. ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్పనా, నువ్వు కూడా నీ పిల్లల్ని పెంచే సమయంలో దైవిక జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఇవ్వకుండా ఉన్నాడు. ఏం చేయడు? చాలా మంది అహంతో పెంచుతారు పిల్లల్ని. ఏంతో పెంచుతారు? కుల సంబంధమైన గర్వంతో పెంచుతారు, మత సంబంధమైన అహంకారంతో పెంచుతారు. మీకు తెలియకుండా అది మీ పక్కలో బల్యాలుగా తయారవుతాయి. ఇప్పుడు ఆ బూతులు మాట్లాడుతున్నప్పుడు చెంప చెల్లు అనిపించలేదు అనుకో, బెత్తం వాడని కుమారుడు తండ్రికి వినపడతలా. అంటే పిల్లలు పట్టాలా పట్టకూడదా? పీకే టైంలో పీకాలి, పెట్టి టైంలో ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే వాక్యం ఎరిగిన వాడు జ్ఞానంగా బ్రతకాలి. అది దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం. ఖచ్చితంగా చూడండి, పిల్లల జీవితాల్లో బెత్తం వాడాల్సిన బెత్తం వాడాలి, ప్రేమ చూపించాల్సిన ప్రేమ చూపించాలి. అచ్చనే బెత్తం వాడినా ఆ నీకు విరోధి అవుతాడు. బెత్తం వాడినోడే కాదు, బెత్తం వాడేవాడు విరోధి అవుతాడు. పిల్లలు చావాలని కాదు మనం కొట్టాల్సింది, లేదా వారి జీవితాలు ఏదో అని కాదు, వారి జీవితం మారాలని మనం చేయాలి ప్రతిదీ. ఇప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి మన జీవితాలు మారాలి. రెండోది, మనం మన పిల్లల్ని పెంచడానికి దేవుడి జ్ఞానం ఉంటుంది. మూడోది ఏంటో తెలుసా? మన పిల్లల్ని దేవుని కొరకు సిద్ధపరచాలి. దేని కొరకు? ఖచ్చితంగా తల్లిదండ్రులకి మీరు చేయాల్సిన 3 బాధ్యతలు ఇవి. మొట్టమొదటి మీ జీవితాన్ని మార్చుకోవాలి, వారికి నేర్పించాలి. మీరు నేర్చుకుంటూ వారికి చెప్పండి, నేను నేర్చుకుంటూ వారికి నేర్పించాలి. రెండోది, పిల్లల్ని పెంచడానికి దైవికమైన జ్ఞానాన్ని అడగాలి. ఏమడగాలి? మూడోది ఏంటంటే దేవుని కొరకు వారిని బ్రతికించాలి. దేని కొరకు? మీకు మాట చెప్పనా, చాలా మంది పిల్లల పట్ల ఉండే ఉద్దేశం ఏంటంటే ఏముందండి, చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది, టయానికి అంత ముద్ద దొరికింది, పెళ్లి అయిపోతే మంచి ఇల్లు కట్టుకుంటాడు, సెటిల్ అయిపోతాడు. ఇదే ఇట్టాగానో మీరు పిల్లలు మెస్తే నేను చెప్తున్నాను, రేపు నీకు కూడా అన్నం పెట్టడు. ఎవరైనా పెట్టడు? పిల్లలు పక్కటి పెడితే వారం రోజులు కొంతమంది తల్లిదండ్రులు ఏం పెడితే స్కూల్లోకి వెళ్తా కూడా నువ్వే తినయ్యా, ఎవడ కట్టుకో, ఆ రేపు నీకు కూడా కట్టకుండా పోతాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు పెంచాలి మన పిల్లల్ని. మీకు మాట చెప్పను, అమ్మ ఈ విషయంలో నేను మెచ్చుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ కాలేజీకి వెళ్ళే మూమెంట్ లోని 10,000 సంపాదించాడు నెలకి. ఆ మూమెంట్ లో డబ్బులు చూసుకోవాలా. రెండోది, మా ఫ్యామిలీ పరిస్థితి కూడా డబ్బులు ఉన్నాయి వెళ్ళలేదు, చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. కానీ మా అమ్మ ఏమన్నా తెలుసా, నాకు దేవుని ప్రణాళిక ముఖ్యం, దేవుడే ముఖ్యమంది. ఈ రోజు ఇంతమంది ఆశీర్వదించబడుతున్నారంటే, ఇన్ని ప్రాంతాలు నేను తిరుగుతున్నానంటే, ఎంతమంది జీవితాలకు ఆశీర్వాదంగా ఉన్నానంటే కారణం ఏంటంటే మా అమ్మ తీసుకున్న చిన్న నిర్ణయం. అమ్మ ఏది చేసినా చెప్పాను, మా అమ్మ ఒకటి చేసింది లైఫ్ లో ఆ జీవితం సార్థం అవడానికి. ఏంటో తెలుసా? దేవుని కొరకు నన్ను పెంచింది అంతే. దేని కొరకు? ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అనేకులకి నేర్పేవాడిగా, అనేకుల జీవితాలను మార్చేవాడిగా దేవుడు నన్ను సిద్ధపరచిన కారణం ఏంటంటే ఖచ్చితంగా దేవుని కొరకు నన్ను పెంచమని. ఈ రోజు ఎంతమంది మీ పిల్లలు దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారు? చర్చిలో పరిచయం చేస్తే కుళ్ళు, చర్చిలో ఏదైనా చిన్న చేతి అయిపోతే వచ్చేది ఏంటది, ఇలా జరగొట్టేస్తూ ఉంటారు. మొన్న ఎవరో నాతో చెప్పి ఒక తమ్ముడు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, అన్న నేను బాప్తిజం తీసుకోవాలనుకున్నాను అన్నాడు. సరే తమ్ముడు, మంచిదన్నా, నాకు ఇస్తావా అని అడిగాడు. అంటే యూట్యూబ్ లో ఫాలో అవుతా ఉంటాడు అమ్మా. తప్పకుండా ఇస్తాను తమ్ముడు అన్నాను. అంటే తర్వాత కొన్నాళ్ళకి ఫోన్ చేయలేదు, తర్వాత కొన్నాళ్ళు కలిసేది. ఏంటి తమ్ముడు విషయం అంటే, వీడు బాప్తిజం తీసుకుని సరైన మార్గంలో ఎలా ఉంటే వాళ్ళ అమ్మ అంటుందంట, అప్పుడే ఎందుకురా, వయసు ఎంత అంటే 10 సంవత్సరాలు పిల్లడికి.
అప్పుడే ఎందుకురా చెడిపోతావు, నువ్వు అడిచేస్తావు వాళ్ళ అమ్మాయి చదువుతుందంట. ఇక నువ్వే చెడిపోతావు అని చెబితే నేను గాడే బాగుపడతాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని దేవుని కొరకు పెంచి తాపత్రయం నీలో ఉంటే నువ్వు దీవించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతావు. ఎవరు పెంచారు అట్లాగా బైబిల్లో? ఒకళ్ళ పేరు చెప్పండి. ఎవరు పెంచారు అలాగా? ఆ పిల్లోడి జీవితం ఎలా మార్చబడిందో చెప్పండి. అన్న ఇంకా సమూయేలా? సమూయేలే పెంచింది. సరే, గొడవ చేయడం టైం లేదు చెప్పేస్తున్నాను. హన్నా పెంచిందా లేదా? ఇప్పుడు హన్నా దేవునికి ఒకే ఒక బిడ్డను అర్పించినప్పుడు హన్నా ఆశీర్వదించబడుతుందా? హన్నా ఇచ్చిన ఒక బిడ్డకు ప్రతిగా దేవుడు ఎంతమంది ఇచ్చాడు? 5 ఇచ్చాడా? ఓకే, 5 ఇచ్చాడు. తర్వాత సమూయేలు దేశానికి ఆశీర్వాదంగా మారిపోయాడు. ఎందుకు? దేవుని సన్నిధిలో పరిచయం చేయడానికి హన్నా అప్పగించింది కాబట్టి. ఖచ్చితంగా మీ పిల్లలకి ఏం నేర్పాలో తెలిసి మీరు దేవుని కొరకు బ్రతకడం నేర్పాలి. మీరు ఏం నేర్పాలి? మీ కొరకు బ్రతకడం, వాడి పొట్టకూడు కోసం బ్రతకడం, వాడి జీవితం ఏదో అయిపోతుందని బ్రతకడం. దీనికోసం బతికితే అసలు మీకు మాట చెప్తాను వినండి, దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటంటే సమాజానికి ఆశీర్వాదకరంగా బ్రతకడం. ఏంటది? దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి నిన్ను వలే ఫస్ట్ అది ఇచ్చాడా? ఫస్ట్ నన్ను ప్రేమించమన్నాడు. రెండోది నిన్ను వలే నీ పొరుగువాడిని. ఇప్పుడు స్వార్థం అనేది ఎదుటివాడికి మనం పెట్టేటప్పుడే వచ్చింది మనకి, అవునా కదా? నువ్వు పెట్టుకునేప్పుడు ఇప్పుడు స్వార్థ పడతావా? నువ్వు చీర కట్టుకుంటావు అనుకోండి, సపోజ్ ఇప్పుడు నా స్వార్థం చూపించుకుంటారా? నా బాడీకి ఇంత కట్టకూడదని. ఇప్పుడు నా ఫుడ్ తింటారు, ఇది నేను తినకూడదు అనుకుంటారా? అంటే నీకు నువ్వు స్వార్థాన్ని చూపించుకో, కానీ పక్కోడికి పెట్టేటప్పుడు నీ స్వార్థం వస్తుంది. అలాగే నేను ఒక మాట చెప్పనా, నీ పిల్లల జీవితం కనుక దేవుని కొరకు బ్రతకగలిగితే, పెంచగలిగితే వారు ఇతరులకే కాకుండా మీకు కూడా ఆశీర్వాదంగా మారిపోతారు. నీకు కూడా పెట్టేవారికి మార్చబడతారు. చిన్న సాక్ష్యాలు 2 చెప్పేసి ముగించేస్తాను. మొన్న ట్రైన్ లో నేను వాకింగ్ చేయడానికి ఊరు వెళ్తుంటే అంటే నేను గొప్ప ప్రవర్తన అని చెప్పట్లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను ప్రవర్తన నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒక వ్యక్తి నా ఎదురుగా కూర్చున్నాడు. తను ఎవరంటే ఏదో ఊరి నుంచి అతను నాకు తెలియదు, ఫస్ట్ టైం చూశాను. ఒక 80 సంవత్సరాలు ఉంటాయి, ముసలాయన కూర్చుంటే సడన్ గా నాకు చాలా విషయాలు ఆయన గురించి తెలిసినాయి. దేవుని ఆత్మ మనం ప్రేరేపిస్తుంది ఏమనంటే తనకు డబ్బులు ఇవ్వండి. మీరు ముక్కు మొహం తెలియకుండా మీ ఎదురుకు వచ్చి ఎవరైనా కూర్చొని డబ్బులు ఇస్తారు, మీరు పోనీ ఇవ్వగలుగుతారు? అసలు మనసు వచ్చిందా? మీకు వచ్చిందా? నాకైతే రాదు. నేను అనుకున్నాను, ఏంటో బాగా మీరు చెప్తున్నావు, ఎట్లా ఇవ్వగలుగుతాను అట్లా అని అనుకుంటాను మనసులో. సరే, తను దిగే స్టేషన్ దగ్గరకు వచ్చింది, నేను తను ఒకే స్టేషన్ దిగాలి. సరే, ఎందుకైనా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి అసలు ఏంటి విషయం, ఈ విషయం చెప్తామని దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని విషయాలు చెప్పాను. నేను ఈ సోన్సో అని చెప్తే, అవునయ్యా మీరు చెప్పిందంతా కరెక్ట్ అన్నాను. ఎందుకంటే నేను ఏం చెప్పానంటే, 2 కొడుకులు అన్నారు. తను 2 కొడుకుని కష్టపడి పెంచి పోషిస్తే ఈ రోజు 2 కొడుకులు ఇంట్లో నుంచి పెట్టేశారు. ముసలం చచ్చిపోయినాను, తన భార్య చచ్చిపోయింది. ఇప్పుడు తను తినేది ఒక ముద్ద, ఆ ముద్ద పెట్టకుండా 2కి ఎంటేశారు. కారణం అంటే స్వార్థం. ఏంటి? వాడు చూడాలని వీడు చూడాలని వాడు. అందుకు ఒక పోస్ట్ చదివాను నేను ఒకసారి. 10 మంది పిల్లలు ఒక తల్లి చూసిద్దంట, కానీ ఒక తల్లిని 10 మంది చూడలేరంట. ఎందుకో చెప్పనా? స్వార్థం. ఏంటది? ఈ లోకం ఉన్న వ్యక్తులందరూ స్వార్థంతో నిండిపోయారు. ఈ పిల్లల స్వార్థంతో నిండిపోకూడదంటే నేను చెప్తున్నాను, దేవుని కొరకు పెంచాలి. ఎవరి కోసం? ఇప్పుడు తను చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. కొంచెం దిగంగానే కొన్ని డబ్బులు తన చేతిలో పెట్టాను. తను చెప్పింది ఏంటంటే, పొద్దున్న నుంచి అన్నం తినలేదయ్యా, నేను అన్నం తిన ఈ 2వ రోజు అన్నాడు. చాలా బాధ అనిపించింది నాకు. ఒక వాటర్ బాటిల్ కొనిచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి తిని మీరు వెళ్ళండి, కనీసం టికెట్ కూడా డబ్బులు లేక ట్రైన్ లో అలా ఎక్కువ వచ్చారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, మీటింగ్ అయిపోతే ఉదయం పూట టిఫిన్ చేద్దామని వెళ్తే ఒక 80 సంవత్సరాల మా అమ్మగారు వచ్చి, అయ్యా ఆకలేస్తుంది, అన్నం పెట్టయ్యా, అది నేను పెట్టించయ్యా. సరే, నేను టిఫిన్ చేస్తా, మీకు కావాల్సింది ఇచ్చేయండి, నేను డబ్బులు ఇస్తానని చెప్తే నేనేమో ఆయన ఏమో ఎంక్వైరీ చేయలేదు, ఏం అడగలేదు, ఏంటి అని జస్ట్ అడిగింది కాబట్టి ఇచ్చేసాను. అప్పుడు ఆమె తెలిసిన కొంతమంది ఆ ఊరోళ్ళు వచ్చి, నేనేస్తాను అంటున్నారు. అవసరం లేదయ్యా, ఈ అబ్బాయి ఇచ్చేసారని చెప్పారు. ఇంతకీ ఏంటి విషయం అంటే, ఈవిడ 3 కొడుకులు ఉన్నారండి. ఎంతమంది కొడుకులు? చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళని పెంచిందంట. కానీ ఈ రోజు తల్లికి టిఫిన్ పెట్టలేని స్థితిలో ఉన్నారండి. ఏం పెట్టలేని స్థితిలో అంటే, నేను ఇప్పించాను డబ్బా కొట్టట్లే. ఇక్కడ నా విషయం ఏంటంటే, 3 కొడుకులుండి ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల కోసం ఒక వ్యక్తి దగ్గర చెయ్యి చాపే పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. 20 రూపాయలు. ఇప్పుడు 3 కొడుకుల్లో కనీసం రోజుకి ఒక 50 రూపాయలు ఇచ్చినా ముసలాడు జీవితం సరిపోదు కదా, అంతే కదండి. లేదా రోజుకి పూటకు ఒకటి పెట్టినా 3 పూటలు గడిచిపోదు కదా. కానీ 3 కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఆవిడ గురించి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆవిడ మంచి జీవితాన్ని జీవించిందంట, కానీ పిల్లలు ఈ రోజు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే స్వార్థం. ఏంటది?
ఖచ్చితంగా చెప్తున్నాను, మీ పిల్లల జీవితాలు స్వార్థపూరితంగా ఉండకూడదంటే వాళ్ళ మరకాలు బ్రతికేదట్టు నేర్పకూడదు. వాళ్ళకి మీకోసమే బతికేదట్టు నేర్పకూడదు, తిండి కోసమే బతికేదట్టు నేర్పకూడదు. దేవుని కొరకు బ్రతికేదట్టు నేర్పితే, దేవుని వాక్యం కొరకు బ్రతికేదట్టు నేర్పితే జరిగే ప్రక్రియ ఏంటంటే ఖచ్చితంగా వారి జీవితాలు సమాజానికి, మీకు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. సమూయేలు ఒక్కడిని దేవునికి ఇవ్వడం వల్ల ఆ ఒక్క సమూయేలు దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. సమూయేలు వస్తుంటే గడగడలాడిపోయేవాళ్ళు అంట. ఎవరో ఇశ్రాయేలు ప్రజలందరూ సమూయేలు వస్తుంటే బాబాయ్ సమాధానంతో వస్తున్నావా, గొడవతో వస్తున్నావా అని అడిగేవాళ్ళు. ఎందుకో తెలుసా, అంత గొప్ప దైవజనుడికి ఎందుకు మారాడు తెలుసా? చిన్నప్పటి నుంచే ఏం చేసింది తెలుసా? వాళ్ళమ్మ దేవుని పరిచయం ఇచ్చేసి. ఈరోజు మీరు ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా చెప్తున్నాను, మొదట మీ జీవితాన్ని సరి చేసుకోండి. రెండోది దేవుడికి జ్ఞానం అడగండి, పిల్లల్ని పెంచడానికి. మూడోది దేవుని కొరకు పిల్లలు పెంచండి. నేను చెప్పింది అర్థమైందా? అర్థమైతే మీ ఇష్టం, అర్థం కాకపోతే మీ ఇష్టం, ఏం చేయలేండి. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నాం. దీవించాలంటే 3 ఖచ్చితంగా మనం చేద్దాం, దేవుని చేత దీవించబడదు.